ఒకరోజు అమెరికాలో ఒక సైంటిస్ట్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా అతనికంటే వయసులో చిన్నవాడైన ఒక కుర్రాడు అతనికి ఎదురుగా కూర్చున్నాడు. అతను ఏదో చదువుకుంటున్నాడు. అప్పుడు ఆ సైంటిస్ట్ ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నావు, వాట్ యు డూయింగ్ అన్నాడు. అది నేను ఏదో చదువుకుంటానంటే అది కదా ఏం చేస్తున్నావు అంటే నేను సైంటిస్ట్ అన్నాడు. ఆహా, ఏం చదువుతున్నావు నువ్వు అన్నాడు. బైబిల్ అని చెప్పాడు అతను. ఏమయ్యా బుద్ధుందా నీకు? ఇది ఎలాంటి కాలం, ఎలాంటి సైంటిఫిక్ యుగం, ఎంతో ముందుకెళ్తున్నాను మీ సైంటిస్టులే చెప్తుంటారు. ఇంకా నువ్వు మతం, దేవుడు, బైబిల్, క్రీస్తు అని ఏంటే ఇదంతా? ఒక సైంటిస్ట్ అని నువ్వే ఇలా మాట్లాడుతుంటే ఇంకా దేశానికి జనాలకి ఎలా ఉంటుందయ్యా అని అన్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ బైబిల్ ఇవన్నీ చదవడం మానేసి విసిరిపారేవయ్యా, ఈ దేవుడు ఇదంతా ఏంటి అని అన్నాడు. సరే అన్నాడు ఈ కుర్రాడు. సరే నేను ఖాళీగా ఉన్నాను, ఇదే నా కార్డు, నన్ను చిక్కలు ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఇద్దరు అన్నాడు. సరే అన్నాడు. ఈ లోపు స్టేషన్ వచ్చింది. వెళ్ళిపోతూ సరే నా గురించి చెప్పాను, మరి నీ గురించి చెప్పలేదు అన్నాడు. సరే నా దగ్గర కార్డు కూడా ఉందని ఆ కార్డు ఇచ్చాడు ఆ కుర్రాడు. ఆ కార్డుని చూశాడు. అది థామస్ ఆల్వా ఎడిసన్. అప్పుడు ఆ సైంటిస్ట్ కాస్త సార్ క్షమించండి సార్, మీరే నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి సార్, నేను మిమ్మల్ని కలవాలి అని అన్నాడు.